పసందైన రుచులతో కమ్మనైన వంటలతో చిరకాలం వంటిల్లుకు చిరునామాగా మా రారండోయి వంటలు చేద్దాం నిలిచిపోతుంది. మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఈ నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. పావని గారు వచ్చేసారు బెంగళూరు నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ పావని గారు. హాయ్. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? యా ఐమ్ ఫైన్, గుడ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? బాగున్నానండి. చాలా థ్యాంక్స్. బెంగళూరు ఎలా ఉంది? యా బాగుందండి, అంత కూల్. అంతా కూలా? యా. సో హైదరాబాద్ లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఓ యాక్చువల్లీ ఇది నేటివ్ ప్లేస్ బట్ సెటిల్డ్ ఇన్ బెంగళూరు. సో మీరు పుట్టి పెరిగిందంతా ఇక్కడే అన్నమాట, హైదరాబాద్ లో. సో ఎలా అనిపించింది హైదరాబాద్ నుంచి బెంగళూరు ట్రాన్సిషన్? అంతా బాగుంది, కొంచెం కల్చర్ డిఫరెంట్ అండ్ ఆల్ బట్ గుడ్. బాగుంది. గుడ్. సో వాట్ అబౌట్ ది లాంగ్వేజ్? అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్తగా ఐ అనిపించలేదా? స్పీక్ కన్నడ. ఓ వచ్చా మీకు కన్నడ? కన్నడ ఎప్పుడు నేర్చుకున్నారండి? అంటే వెళ్ళిన తర్వాత 3 months కి మొత్తం నేర్చుకున్నాను. బికాజ్ అక్కడ అంతా కూడా హిందీ తెలుగు చాలా తక్కువ, సో అందుకని ఐ హ్యాడ్ టు లెర్న్ అన్నమాట. ఫస్ట్ రెసిపీ చెప్పండి ఏంటో. ఎగ్లెస్ బనానా పాన్ కేక్స్. సరే ముందు ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి అయితే ఏమేం కావాలి. స్మాష్ చేసి పెట్టుకున్న బనానా ఇది, అండ్ ఇది బియ్యం పిండి, అండ్ బెల్లం తరుగు, గీ, అండ్ కోకోనట్ గ్రేటెడ్ అనమాట పౌడర్ యూస్ చేసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ ఏదైనా సరే యాక్చువల్లీ పచ్చిది యూస్ చేయాలి, బట్ ఇప్పుడు అవైలబుల్ గా ఇది ఉంది కాబట్టి ఇది యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది నువ్వులు అండ్ బేకింగ్ సోడా. సూపర్ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా చూస్తాం. సో లెట్స్ స్టార్ట్. యా షూర్. మేకింగ్ పాన్ కేక్స్. ఏం చేయాలి ముందు? యాక్చువల్లీ ఒక బౌల్ తీసుకుందాము. బౌల్ తీసుకుని ఫస్ట్ ఇది మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ స్మాష్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు పౌడర్, బియ్యం పిండి. ఓకేనా? సో మీకు ఎన్ని కావాలి అనుకుంటే దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. ఓకేనా? సో నేను కొంచెం అనేది తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా కావాలంటే కొంచెం బ్యాటర్ అనేది కొంచెం పల్చగా అయినప్పుడు యూ కెన్ యాడ్. ఓకే, అండ్ నౌ వీ హ్యావ్ టు టేక్ హాట్ వాటర్ లో పెట్టి కరిగించాలి బెల్లం ఫస్ట్. ఓకేనా? సో మరి స్టవ్ ఆన్ చేసేసుకొని ముందు అది పెట్టేద్దామా? యా, వాటర్ పెట్టేసి బెల్లాన్ని ఆల్రెడీ మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం స్లైట్ గా వేడి చేయాలి ఫస్ట్ వాటర్ అనేది. ఓకే, ఇప్పుడు బెల్లాన్ని ఇప్పుడు కొంచెం వేడి చేసిన తర్వాత, ఎందుకంటే కరగాలి వాటర్ అనేది, మనం ఇక్కడ మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ షుగర్ కూడా యూజ్ చేయట్లేదా? షుగర్ కూడా యూజ్ చేయట్లేదు, అందుకే చెప్పాను విచ్ ఇస్ హెల్దీ అనేది. సూపర్. జాగ్రీ మేడ్ పాన్ కేక్స్. యా, విత్ ఎగ్లెస్. అంటే వెజిటేరియన్స్ చాలా మంది ఎగ్ కూడా తిన్నారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇది కొంచెం సేపు కరగడానికి కొంచెం టైం పడుతుంది, మొత్తం కరిగి కొంచెం కూల్ అవ్వాలి. ఓకే, సో ఇలా మీ గురించి చెప్పండి, నాకైతే మీ గురించి తెలుసుకోవాలండి. సో వాట్ యు డు? యా, చదువుకున్నారు? స్కూలింగ్ అంతా కూడా ఇక్కడ హైదరాబాద్ లోనే అయింది. సో ఫ్యాషన్ డిజైనర్ యాక్చువల్ బేసిక్ గా. యా, సో ఐ వర్క్ యాజ్ ఎ. సో మీరు కోర్స్ చేశారా? యా చేశాను. యు హావ్ డన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్? యా, బట్ ఇన్ ఒరిస్సా. ఒరిస్సాలో? యా, అక్కడ మా ఆంటీ ఉంటారు. సో అక్కడ, సో ఐ ట్రావెల్ ఎ లాట్ అన్నమాట. సో ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు అన్ని కూడా బాగా ఇష్టం చాలా. సో ఇంకొంచెం అనేది అవ్వాలి. దాని తర్వాత మొత్తం అయిపోయింది, కొంచెం కూల్ అవ్వాలన్నమాట. దాని తర్వాత కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు నువ్వులు వేసుకుందాం ఇందులో, అంటే కొంచెం క్రిస్పీనెస్ కోసం అన్నమాట. ఓకేనా? సో తింటున్నప్పుడు అనేది నువ్వుల మధ్యలో తగులుతుంది. సో ఇది యాక్చువల్లీ పచ్చిది వేసుకోవాలి, బట్ ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి నేను డ్రై వేస్తున్నాను. గుడ్, నాట్ బ్యాడ్ యాక్చువల్లీ, ట్రై చేయొచ్చు. ఓకేనా? కోకోనట్ పౌడర్ ఇది. షూర్ అండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైట్ గా క్రిస్పీనెస్, బ్లఫ్నెస్ రావాలి కాబట్టి కొంచెం బేకింగ్ పౌడర్. సో when did you actually start cooking అండి? I love cooking since childhood అని చెప్పొచ్చు. Childhood means like normal టీనేజ్ వచ్చిన తర్వాత. ఓకే, సో 11th 12th ఆ టైం లోనా? యా, ఇష్టం చాలా. సో ఎప్పటి నుంచో కుకింగ్ అంటే ఇష్టం కదా, అండ్ యు ఆల్సో ట్రైడ్ 11th ఆ టైం లో. సో ఇప్పటివరకు మీరు ట్రై చేసిన రెసిపీస్ లో, లేకపోతే ఫస్ట్ టైం ట్రై చేసి ఉంటారు కదా, వాట్ ఆర్ ద హిట్ డిషెస్? హిట్ డిషెస్ కుష్కా. కుష్కా, సో వాట్ ఇస్ ఇట్?
అంటే విచ్ ఇస్ కర్ణాటక స్పెషల్ అన్నమాట. డెజర్ట్ కాదు, రైస్ ఐటమ్. యా లైక్ కైండ్ ఆఫ్ బిర్యానీ. బట్ బిర్యానీ కంటే మన వెజ్ లవర్స్ ఉంటారు కదా, సో ఆ ఫ్లేవర్ అనేది కంపల్సరీ చికెన్ బిర్యానీ లా ఉంటుంది అన్నమాట. సో టేస్ట్ అనేది వెజ్ ఇష్టపడే వాళ్ళు చేసుకోవచ్చు. ఏంటి స్పెషాలిటీ దాంట్లో? లైక్ అంటే ఏదైనా ఇంగ్రీడియంట్ వల్ల ఫ్లేవర్ వస్తా, లేకపోతే వాట్స్ ద స్పెషల్ థింగ్ దట్ మేక్స్ ద డిఫరెన్స్? బిర్యానీ లానే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే బిర్యానీ లా ఉంటుంది, కాకపోతే చికెన్ వితౌట్ చికెన్ అన్నమాట. వెజ్ లవర్స్ కి చాలా బాగుంటుంది, బికాస్ ఐఎమ్ వెజిటేరియన్ కాబట్టి ఐ లవ్. సో బెల్లం పాకం రెడీ అయిపోయింది, అండ్ చల్లారింది కూడా. చల్లారింది కూడా. ఇప్పుడు కలుపుకుందాము. పలుచుగా అవ్వకూడదు యాక్చువల్లీ, బ్యాటర్ అనేది పలుచుగా అవ్వకూడదు చాలా ఎక్కువగానే. అంటే మనకు తెలిసిపోతుంది, ఇప్పుడు ఒక దోశ వేస్తే ఎలా ఉంటుంది, ఆ బ్యాటర్ ఎలా ఉంటుంది, అలా దానికి ఐడియా ఉంటుంది. ఎంత వేయాలి ఏంటంటే మనకు ఐడియా ఉంటుంది, కాబట్టి వరీస్ లేదు. తక్కువ అయితే తక్కువ వేసుకోవచ్చు, ఇంకా కరెక్ట్గానే వేసాను. సో పాన్ హీట్ చేసుకుందా మరి? యా, కొంచెం వాటర్ సరిపోతే మళ్ళీ ఇచ్చేద్దాం. సో బ్యాటర్ అనేది కలుపుకున్నాము ఆల్రెడీ. సో రెడీ అయిపోయింది, రెడీ టు మేక్ పాన్ కేక్స్. ఓకే, ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకేనా? సో దాన్ని బట్టి ఇప్పుడు పాన్ పెట్టుకుందాం. ఓకేనా? సో చూసుకున్న తర్వాత ఇలా కొంచెం కలుపుకుంటే స్మాష్ చేసింది అనేది ఇంకా పూర్తిగా కలవదు కదా, సో బనానా అనేది. సో అది మిక్స్ అయితే ప్రాపర్ ఉంటుంది అన్నమాట. తినేటప్పుడు స్వీట్నెస్ కానీ అంతా కూడా బెల్లంతోనే ఉంటుంది ఇప్పుడు స్వీట్ అంతా కూడా. సో షుగర్ యూస్ చేయలేదు, మైదా యూస్ చేయలేదు, ఎగ్ యూస్ చేయలేదు. సో హెల్దీ అనమాట, ఈజీ టు మేక్ ఆల్సో. సో రెడీ అయిపోయింది. కొంచెం హీట్ అయిందా పాన్? యప్. సో ఏం అప్లై చేస్తున్నారు? ఘీయా కొంచెం. బ్యాటర్ అనేది కొంచెం తిగ్గానే వేయాలి యాక్చువల్లీ. ఇది పలుచగా వేస్తే మళ్ళీ తిరగదు, ఫ్లిప్ అవ్వదు. కొంచెం తెలిసిపోతుంది మనకి ఇక్కడ క్రిస్పీనెస్ ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఫ్లిప్ చేస్తే జస్ట్ లైక్ దోస. యా, సింపుల్. సో ఎగ్ మేక్స్ ద డిఫరెన్స్ అంటారా? యా, సో ఇలా వస్తుంది కంప్లీట్ పర్ఫెక్ట్. యాడ్ చేయక్కర్లేదు, ఇదే గీ అనేది స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. క్లిక్ చేస్తూ ఉంటాం. అయిపోయింది ఆల్రెడీ. ఓకే, సో ఇంకొక 2-3 వేసేద్దామా? యా షూర్. సో అయిపోయింది అనమాట. ఇలా వస్తుంది పఫీగా. సో ఇదిగోండి, ఇది రెడీ అయిపోయింది, ఎగ్లెస్ బనానా పాన్ కేక్స్. ఓకేనా? టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందని. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదా, ఎగ్లెస్ బనానా పాన్ కేక్స్ ఆర్ రెడీ అండ్ ఐఎమ్ ఆల్సో రెడీ టు టేస్ట్ దెమ్. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉన్నాయో. దానికన్నా ముందు ఒక్కసారి తయారీ విధానాన్ని చూద్దాం. ఎగ్లెస్ బనానా పాన్ కేక్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, బెల్లం, స్మాష్ చేసిన బనానా, కొబ్బరి పొడి, నువ్వులు, బేకింగ్ పౌడర్, నెయ్యి. ఎగ్లెస్ బనానా పాన్ కేక్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో స్మాష్ చేసిన బనానా అలాగే బియ్యం పిండి వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో వాటర్ అలాగే బెల్లం వేసి పాకం లాగా తయారు చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లో నువ్వులు, బేకింగ్ పౌడర్, కొబ్బరి పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే అందులో బెల్లం పాకాన్ని చల్లార్చుకుని మిక్సింగ్ బౌల్ లో యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నెయ్యి వేసి వేడి చేసుకుని మనం ముందుగానే కలుపుకున్న మిశ్రమాన్ని కడాయిలో వేసి పాన్ కేక్ లాగా వేసుకోవాలి. ఆ పాన్ కేక్ ని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, ఎగ్లెస్ బనానా పాన్ కేక్ రెడీ. సో ఇప్పుడు ఎగ్లెస్ బనానా పాన్ కేక్స్ ని టేస్ట్ చేయబోతున్నాను. నిజంగా చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఐ డోంట్ థింక్ హనీ ఇస్ రియల్లీ నెసెసరీ. ఎస్పెషల్లీ బనానా యాడ్ చేసాం కదా, సో ఇట్స్ ఆల్రెడీ స్వీట్ అండ్ ఇట్స్ వే టేస్టీ. మనకు స్పెషల్ గా అడిషనల్ గా హనీ, మేపుల్ సిరప్ ఏం లేకపోయినా వీ కెన్ జస్ట్ హ్యావ్ ఇట్ అనమాట. అంత టేస్టీగా ఉన్నాయండి. సో చూసారు కదా, మనం ఎగ్ కూడా యూజ్ చేయకుండా, షుగర్ యూజ్ చేయకుండా, జాగరీ యూజ్ చేసి ఇంత టేస్టీగా పాన్ కేక్స్ తయారు చేసుకున్నాం. సో పాన్ కేక్ లవర్స్ అందరూ పాన్ కేక్స్ ని బాగా ఇష్టపడే వాళ్ళు, అలాగే మీరు కూడా మీ పిల్లలకి కొత్త వెరైటీస్ ఏమైనా చేయాలనుకునే వాళ్ళు, స్పెషల్ గా బ్రేక్ఫాస్ట్ కి లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ కి ఎనీ టైమ్ అండి పాన్ కేక్స్ యూ కెన్ హ్యావ్. సో ట్రై చేయండి రెసిపీని. సో మొత్తానికి ఇంత మంచి యమ్మీ ఫస్ట్ రెసిపీని చూసారు కదా, మరి దాని తర్వాత ఇప్పుడు సెకండ్ రెసిపీ ఏంటో చూద్దాం. ఏంటండి సెకండ్ రెసిపీ? వెజ్ కుష్కా, కర్ణాటక స్పెషల్. ఓకే, ఇందాక మీ ఫేవరెట్ డిష్ ఏంటి అంటే కుష్కా అన్నారు, సో అదే ఇప్పుడు చూపిస్తున్నా. ఎగ్జాక్ట్లీ.
మాత్రం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో ఫర్ ది ఇంగ్రీడియంట్స్. ఏమేం కావాలి? సో బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ముందే మనం సోక్ చేసుకున్నాం, వాష్ చేసి. అండ్ టొమాటో కావాలి ఒకటి. అండ్ వచ్చేసి ఇంకా కారం, నూనె, ఉప్పు, పచ్చిమిర్చి, బిర్యానీ సామాన్లు, అండ్ కర్డ్ కలిపి పెట్టుకున్నది, అండ్ ఆనియన్, అండ్ సాజీరా, అండ్ ఫెనల్ సీడ్స్, అండ్ కారం, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకేనే. సో కర్డ్ కలిపి పెట్టుకున్నది అన్నారు కదా, సో వాట్ డు యు మిక్స్? జస్ట్ నార్మల్ Just కర్డ్ mix అనేది చేసారా? మిక్స్ చేసాం అంతే. యా దట్స్ ఇట్. సో లెట్స్ స్టార్ట్ కుష్కా ప్రిపరేషన్. యా ష్యూర్. ఫస్ట్ ఇప్పుడు మనం కుక్కర్లోనే చేసేయచ్చు మొత్తం కూడా. దీనికి వేరే సెపరేట్ ప్యాన్స్ అలా ఏం అవసరం లేదు. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాము. కొంచెం హీట్ అయిన తర్వాత గీ అని వేసుకోవచ్చు, ఆయిల్ అని యూజ్ చేసుకోవచ్చు. మీరేం యూజ్ చేస్తారు జనరల్ గా? గీ యూజ్ చేస్తే బాగుంటుంది. ఫ్లేవర్ అనేది బిర్యానీ ఫ్లేవర్ కావాలి కదా, సో మోస్ట్లీ గీ ప్రిఫర్ చేస్తాను. దాని తర్వాత ఇది తీసుకున్నాం కదా, దీంట్లో మీకు ఐటమ్స్ అన్ని ఐడియా ఉంటాయి కదా, బిర్యానీకి ఏమేమి వేస్తారు అనేది అన్ని ఉంటుంది. దాల్చిన చెక్క 6 టైప్స్ కదా? యా 6 టైప్స్ టోటల్. దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు, యా సాజీరా, మెయిన్ ఇంపార్టెంట్ సాజీరా. నెక్స్ట్ వచ్చేసి ఇది లేటర్ వేసుకోవాలి. ఫస్ట్ ఇవి వేద్దాం. ఓకే. కొంచెం హీట్ అయిన తర్వాత ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ అండి, సో మీరు చెప్పారు మీకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని, అండ్ యు నో వర్క్ వైస్ గాను చదువుకోవడానికి ట్రావెల్ మల్టిపుల్ ప్లేసెస్. సో మీరు బాగా ఇష్టపడిన ప్లేస్ ఏంటి? బెంగళూరు. వై సో అండి, రీజన్ ఏంటి? బాగుంటుంది అది చాలా. ఏమంటారు, బెంగళూరు కంటే బెంగళూరు అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్లేస్ చాలా కూల్ గా ఉంటుంది. పీపుల్, కల్చర్, ఎవ్రీథింగ్ ఇస్ ప్రెటీ గుడ్ అన్నమాట. ఐ నో దట్ లాట్ ఆఫ్ పీపుల్ లవ్ బెంగళూరు. బెంగళూరు కూడా మీరు చెప్తుంటే బెంగళూరు బాగుంటుంది. ఐ ప్రిఫర్ బెంగళూరు. ఓ బెంగళూరు. యా బికాజ్ ఎందుకంటే బాగుంటుంది, పీస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు సాజీరా వేసుకోవచ్చు. సాజీరా అండ్ ఫెనల్స్ వేసుకున్న తర్వాత యు నో స్పెసిఫిక్ గా ఏమున్నాయి అక్కడ చూడాల్సిన ప్లేసెస్ గానీ? టెంపుల్స్, బీచెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఎందుకంటే విచ్ ఇస్ నియర్ టు గోవా. సో గోవా కల్చర్ అనేది కంపల్సరీ ఉంటుంది మీకు. బెంగళూరు అనేది నైట్ లైఫ్ నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోతే ఐ డోంట్ నో, బికాజ్ తెలీదు. ఎందుకంటే మోస్ట్లీ నేను ఫ్యామిలీ ట్రిప్స్ కానీ లేకపోతే టెంపుల్స్ కానీ అలా వెళ్ళడం వల్ల. సో టెంపుల్స్ ఐడియా ఉంది చాలా, ఎందుకంటే కొంచెం స్పిరిచువల్ అనమాట కొంచెం. సో అక్కడ ఏ దేవుడిని కొలుస్తారు ఎక్కువగా? ఎవరి టెంపుల్స్ ఉంటాయి? ఉడిపి ఫేమస్ ఉంది. నెక్స్ట్ మురుడేశ్వర. ఇప్పుడు ఇవి వేయించుకుంటున్నాము. సో దీని తర్వాత కొంచెం వేగిన తర్వాత ఫ్లేవర్ అనేది కొంచెం దిగాలన్నమాట. దిగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. సో వాట్ ఐ హర్డ్ ఇస్ బెంగళూరు సైడ్ ఎక్కువ మనకి శనిదేవుడి టెంపుల్స్ ఉంటాయని. బెంగళూరు వచ్చేసి టెంపుల్స్ చాలానే ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఉంటాయి. బట్ స్పెసిఫిక్ అనేది అంటే వాళ్ళు కొలవడమా ఒక్కొక్క చోట. నార్త్ సైడ్ చాలా మంది ఎక్కువ దేవి మాతను పూజిస్తారు. మనం ఇక్కడికి వస్తే సౌత్ ఎక్కువ మన షిర్డి సాయిబాబా లేకపోతే ఇలా ఒక్కొక్క ప్రాంతంలో దే హావ్ స్పెసిఫిక్ డైటీస్ అన్నమాట. కాకపోతే బెంగళూరుకి వచ్చేసి శివ, లార్డ్ శివ. ఎందుకంటే మురుడేశ్వర, గోకర్ణ అండ్ ఉడిపి వచ్చేసి కృష్ణ టెంపుల్ ఉంది కదా, విచ్ ఇస్ ఫేమస్ ఆల్సో. సో చాలా ఉన్నాయి తిరగాలి, కానీ శృంగేరి చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. టెంపుల్ గురించి అంటే పెద్ద లిస్ట్ ఉంటుంది, అంటే ఈ రోజు సరిపోదు అనమాట. అలా ఉంటుంది. సో ఒకసారి మీరు వెళ్తే చాలా బాగుంటుంది ప్లేస్. అది బెస్ట్ ప్లేస్ ఇన్ ఎంటైర్ ఇండియా. ఎన్ని డేస్ వేసుకోమంటారు ట్రిప్? ఒక 1 వీక్. 1 వీక్? యా. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. బీచెస్, టెంపుల్స్ అన్ని కవర్ చేయొచ్చు అంటారా 1 వీక్? యా షూర్, ఫర్ షూర్. ఎందుకంటే లాంగ్ డ్రైవ్ కి కూడా బాగుంటుంది. అది రోడ్స్ అన్ని కూడా పక్కన గ్రీనరీ అంతా కూడా ఉంటుంది. సినారియో చాలా బాగుంటుంది. అయితే మంచి పిక్చర్స్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. చాలా చాలా ఫోటోషూట్ చేయాలంటే అక్కడే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. యా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అండ్ నెక్స్ట్ పసుపు. ఇవి ముందే వేసుకోవాలి, ఎందుకంటే ఇవి వేయించిన తర్వాతనే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అనమాట. తర్వాత ఇంకా పచ్చి వాసన అనేది కూడా రాదు. స్పైసీ ఉంటుంది నాది కొంచెం. గరం మసాలా కూడా. ఓకేనా? ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది మీకు, కొంచెం వేగిన తర్వాత తెలిసిపోతుంది కదా. సో దాన్ని బట్టి మనం మిగతా ప్రొసీజర్ అనేది చేసుకోవాలి. సో ఆల్రెడీ వేగిపోయింది కదా, ఇప్పుడు టొమాటో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది గ్రేవీనెస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇది కొంచెము గ్రేవీలా వస్తుంది కదా. ఇప్పుడు టొమాటో వాటర్ అంతా కూడా పైకి పోయేంత వరకు వేయించాలి, పచ్చి వాసన రాకుండా.
సో ఎంతసేపు మనం కలపాలి, మగ్గించాలి? కొంచెం సేపే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొక 2 minutes స్లాట్ ఇలా చేస్తే సరిపోతుంది. సో ఇది ఇలా వేయించుకున్నాం కదా, సో ఫ్లేవర్ అంతా పోయింది కదా, పచ్చి వాసన టొమాటో అంతా కూడాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కర్డ్ వేసుకోవాలి. విసిట్ చేసుకొని చెప్పాను కదా ఆల్రెడీ. సో కర్డ్ అంతా వేసిన తర్వాత బాగా కలపాలి. సో ఇది చూసారా, మొత్తం అంతా గీ అనేది పైకి వచ్చే వరకు కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వేసుకోవాలి. ఇవి ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. పుదీనా వేసాం కదా, ఇప్పుడు కొత్తిమీర వాటర్ అవ్వండి, ఇలా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా ఆయిల్ అనేది మొత్తం పైకి వస్తుంది, గీ అని వేసాం కదా. సో ఇలా రైస్ వేసి ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్. సో ఎంతసేపు అంటే 15-20 minutes నానబెట్టుకుంటే హాఫ్ అన్ అవర్. నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నార్మల్ అయితే 1 hour నానబెట్టుకోవాలి. ఇది బాస్మతి కాబట్టి కొంచెం రైస్ లానే ఉండాలి, లైట్ గా, మరి ఉడికిపోకూడదు. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేయాలన్నమాట, కింద మసాలా అంతా కూడా వేసి. ఈ వాటర్ అంతా వచ్చేసింది కదా, సో కొంచెం వాటర్ అనేది కొంచెం తక్కువ అవ్వాలి. ఓకే, ఇప్పుడు వాటర్ ఆల్రెడీ దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ ఏంటంటే దీనికి 1 cup ఆఫ్ రైస్ యూస్ చేస్తాం కాబట్టి 2 cups వేసుకోవాలి వాటర్. ఓకే, 1. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టేయాలి. 2 whistles వచ్చేసిన తర్వాత చూసుకోవాలి. ఆల్ సెట్. ఇప్పుడు 2 whistles వచ్చే వరకు వెయిట్ చేయాలా? ఓకే, సో కుష్కా రెడీ అవ్వడానికి ఆల్ సెట్. ఇంకా ఐమ్ ఆల్సో వెయిటింగ్ ఈగర్లీ, బట్ 2 whistles రావాలి. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. సో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా కుష్కాని. సో 2 whistles అయితే వచ్చేసాయి. సో తీసి ముత్తిసి చూద్దాం. షూర్. ఇప్పుడు కొంచెం ఇలా ఉంటుంది అనమాట, అలా చేసుకోవాలి. మొత్తం ఉన్నదంతా వాటర్, ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది ఇలా చేసిన దాంట్లో. మొత్తం పోయే వరకు ఉండదు, లేకపోతే మొత్తం తుల్లిపోతుంది పైకి ఫేస్. సో అయిపోయిందండి. ఇప్పుడు చూసుకోవడం ఇప్పుడు ఎలా ఉందని టేస్ట్ చేసి చెప్పు. సో ఇంకొంచెం చల్లారితే ఇంకా మొత్తం డ్రై అయిపోతుంది. ఈ వాటర్ కూడా, ఈ ఎక్సెస్ వాటర్ కూడా ఉండదు, కొంచెం డ్రై అయ్యే వరకు ఉండాలన్నమాట. చల్లారికే తింటాం, ఎంత వేడి ఎలాగో. సో అందుకని ఇదిగోండి వెజ్ కుష్కా. ఇది టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా, ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ. సో చూస్తున్నారు కదా, వేడిగా వెజ్ కుష్కా రెడీగా ఉంది అండ్ ఇట్ స్మెల్స్ అమేజింగ్ అండి. సో ఇమీడియట్ గా టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉంది. దానికన్నా ముందు ఒక్కసారి తయారీ విధానాన్ని చూద్దాం. వెజ్ కుష్కా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి బియ్యం, టొమాటోలు, ఉల్లిపాయలు, పెరుగు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, బిర్యానీ దినుసులు, నూనె. వెజ్ కుష్కా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నెయ్యిలో బిర్యానీ దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. అలాగే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే అందులో టొమాటోలు మరియు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే అందులో పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన రైస్ మరియు కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే అందులో కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకుని కుక్కర్ లో 2 whistles వచ్చే వరకు ఉండనివ్వాలి. తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, వెజ్ కుష్కా రెడీ. సో వెజ్ కుష్కాని టేస్ట్ చేయబోతున్నానండి. ఇట్స్ రియలీ వెరీ టేస్టీ. రియలీ
అండ్ మీరు ఏం ఎక్స్ట్రా వెజిటబుల్స్ యాడ్ చేయకపోయినా కూడా ఇంత మంచి ఫ్లేవర్ వచ్చింది దీనికి. యా ఎగ్జాక్ట్లీ. అదే అనుకుంటా కుష్కా స్పెషాలిటీ. యా దట్ ఈస్ వాట్. ఇవాళ 2 స్పెషల్ రెసిపీస్ మనం చూసేసాం. పావని గారు పరిచయం చేసినవి. మరి ఇంత మంచి రెసిపీస్ ని మనందరికీ పరిచయం చేసినందుకు పావని గారికి రారెండోయ్ వంటలు చేద్దాం తరఫు నుంచి స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో పావని గారు మీరు చెప్పండి, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ హియర్? ఇట్ వాజ్ మై ఫస్ట్ టైం యాక్చువల్లీ. ఇట్ ఈస్ మై ఫస్ట్ టైం. సో అంతా కూడా బాగుంది. ఐ హ్యాడ్ గుడ్ టైమ్ విత్ యూ అండ్ కుకింగ్. సేమ్ హియర్. యప్. థ్యాంక్ యూ. సో ఇట్ వాస్ ఎ ప్లెజర్ మీటింగ్ యూ అండి. Thank you. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో పావని గారు మనందరికీ పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. ఈ రెసిపీస్ ని మీరు కూడా ట్రై చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బాయ్.